హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము పేపర్ 1 టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి 24th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 ఎగ్జామినేషన్ యొక్క కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన యొక్క పేపర్ని స్టార్ట్ చేద్దాము. అంటే ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగిండు, ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనము వేయాలి అనేది ఇందులో డిస్కస్ చేద్దాము. అయితే మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ అయితే ముందు సిడిపి 30 మార్క్స్ అయినా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా ఆన్సర్స్ రాయాలనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాము. అయితే ఈ విధంగా స్క్రీన్ పైన మన క్వశ్చన్ కనిపిస్తుంది చూడండి, అయినా ఒక్కొక్క క్వశ్చన్ చదువుదాం, ఆన్సర్ కూడా చదువుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ఒక అంశాన్ని బోధించే వివిధ దశలలో వివిధ పరికరాలు మరియు పద్ధతులను ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది. ఏం ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ ఏ ఉద్దీపన వైవిధ్యం, ఆప్షన్ బి ప్రతిస్పందన వైవిధ్యం, ఆప్షన్ సి ఏంటిది బహుమతులు మరియు శిక్షలు, ఆప్షన్ డి పునర్బలన షెడ్యూల్. అయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన వైవిధ్యం అవుతుంది ఆన్సర్. అయితే ఇక్కడ ఏమడిగిండు, ఒక అంశాన్ని బోధించే వివిధ దశలలో వివిధ పరికరాలు మరియు పద్ధతులను ఉపయోగించే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్నది ఏంటిది? ఉద్దీపన వైవిధ్యం. అయితే ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ దశను బోధనా ప్రక్రియ ముగింపు అని కూడా అంటారు. ఏ దశను బోధనా ప్రక్రియ మరియు ముగింపు అని కూడా అంటారు? అయితే ఆప్షన్ ఏ పోస్ట్ యాక్టివ్, ఆప్షన్ బి ప్రీ యాక్టివ్, ఆప్షన్ సి ఇంటరాక్టివ్, ఆప్షన్ డి పరిచయ దశ. అయితే ఈ 4 ఆప్షన్లలోకించి ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు. అయితే ఏది ఆన్సర్ అవుతుంది? పోస్ట్ యాక్టివ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పోస్ట్ యాక్టివ్ దశను బోధనా ప్రక్రియ ముగింపు అని కూడా అంటారు. ఏంది? పోస్ట్ యాక్టివ్ దశను బోధనా ప్రక్రియ ముగింపు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, ప్రయోగశాలలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్చుకోవడానికి కింది వాటిలో ఉత్తమ అభ్యసన పద్ధతి. ఏ మేధోమథనం, బి పరిశోధన ఆధారిత విధానం, ఆప్షన్ సి సహకార అభ్యసనం, ఆప్షన్ డి పరిశీలన అభ్యసనం. అయితే ఏం ఆన్సర్ అవుతుంది? పరిశీలన అభ్యసనం ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏమని అడిగినారు? ప్రయోగశాలలో అంటే ప్రయోగం చేసేటటువంటి ప్లేస్. ప్రయోగశాలలో విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు చేయడం నేర్చుకోవడానికి కింది వాటిలో ఉత్తమ అభ్యసన పద్ధతి ఏంటిది? పరిశీలన, అబ్జర్వేషన్ అండ్ లెర్నింగ్. పరిశీలన అభ్యసనం అనేది ఇందులో పనికొస్తుంది. ఓకేనా? సో ఇది ల్యాబ్లో జరిగేటటువంటి లాబొరేటరీలో జరిగేటటువంటి ఎక్స్పెరిమెంట్ అండి. అయితే ఆన్సర్ 4 కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ రాయాలి. క్రింది వాటిలో సమ్మిళిత అభ్యాసానికి పాఠశాల యొక్క సాంఘిక పరికరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించినది. ఆన్సర్ క్వశ్చన్ ఆప్షన్ ఈ విధంగా ఇచ్చాను. వ్యక్తిగతీకరించిన విద్యా కార్యక్రమాలను తయారు చేయడము, విద్యా ప్రణాళికలను అనుకూలతను, నెక్స్ట్ భౌతిక సదుపాయాలలో మార్పులు, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు పిల్లల వైఖరి మార్పు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు పిల్లల వైఖరి
మార్పు అనేది వస్తుంది. అయినా కింది వాటిలో సమ్మిళిత అభ్యసనానికి పాఠశాల యొక్క సాంఘిక పరికరాన్ని సిద్ధం చేయడానికి సంబంధించినది ఏంటిది? ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు పిల్లల యొక్క వైఖరి అనే చెప్పడం. ఓకేనా? సో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు చట్టం 2009లోని ఈ విభాగం పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనం విధానాల కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీని పేర్కొనడానికి వీలు కనిపిస్తుంది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ ఏ 30 అంటే 30, ఆప్షన్ బి 29, ఆప్షన్ సి 28, ఆప్షన్ డి 27. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 29 అవుతుంది. ఆప్షన్ బి 29 అవుతుంది ఆన్సర్. ఓకే. ఉచిత విద్య నిర్బంధ విద్యలకు పిల్లల హక్కు చట్టం 2009లోని విభాగం పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం కోసం ప్రభుత్వం ద్వారా తగిన విద్యా విషయక అథారిటీ పేర్కొనడానికి వీలు కల్పిస్తుంది. ఏంది? 29 అనేది ఇక్కడ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ముదింపుకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ముదింపుకు ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ రిలేటెడ్ అసెస్మెంట్. సో ముదింపుకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అన్నాడు. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ, బోధనను మెరుగుపరచడంలో మరియు ముదింపులకు ఎటువంటి పాత్ర లేదు. నెక్స్ట్ ముదింపులు తప్పులు లేకుండా ఉంటాయి. ఆప్షన్ సి, ముదింపు అనేది గడించిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది. ఆప్షన్ డి, ముదింపు మరియు మూల్యాంకనం రెండు ఒకటే. అయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ముదింపు అనేది గడించిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది. ఓకే. సో ఆన్సర్ ఇది. ముదింపు సంబంధించిన సరైన స్టేట్మెంట్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. ముదింపు సరైన స్టేట్మెంట్ ముదింపు అనేది గడించిన అభ్యసనం యొక్క మాపన ప్రక్రియను సూచిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సదస్సుకు భారతదేశం ఏ సంవత్సరంలో అంగీకరించింది? ఆప్షన్ ఏ నవంబర్ 1992, ఆప్షన్ బి డిసెంబర్ 1992, ఆప్షన్ సి అక్టోబర్ 1992, ఆప్షన్ డి సెప్టెంబర్ 1992. ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 1992 అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ఐక్యరాజ్య సమితి బాలల హక్కు సదస్సు భారతదేశంలో ఏ సంవత్సరంలో అంగీకరించింది? భారతదేశం ఏ సంవత్సరంలో అంగీకరించింది? ఏ సంవత్సరంలో? డిసెంబర్ 1992, 1992లో ఇక్కడ అంగీకరించిందని ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. పాఠశాల అభ్యసన వనరు క్రింద వాటిలో ఒకదాన్ని పరిగణించవచ్చు. కదా, తల్లిదండ్రుల మద్దతు, అభ్యసకుడి ప్రజ్ఞ, బోధనా విధానం, ఆప్షన్ డి సామాజిక డిమాండ్లు. ఆన్సర్ ఏమవుతుంది? బోధనా విధానం అంటుంది. అయినా బోధన విధానం అవుతుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే క్వశ్చన్ ఏమడిగినండి చూడండి. అయినా పాఠశాల అభ్యసనం వనరు క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణిస్తుంది. ఏంది? బోధన విధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9. ఒక నిర్దిష్ట రాష్ట్రం 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఏ కోర్సును ఎంచుకోవాలో మార్గనిర్దేశం చేయడానికి ఒక ఏజెన్సీని నియమించింది. అలాంటి మార్గదర్శకత్వం ఏమిటిది? విద్యా సంబంధ, ఔద్యోగిక, క్లయింట్ కేంద్రీకృత, మానసిక. అయితే మనకు ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ విద్యా సంబంధం అనేటిది. అయినా ఎడ్యుకేషనల్. ఏమన్నాడు ఇక్కడ? ఒక నిర్దిష్ట రాష్ట్రం 10వ తరగతి అంటే 10th క్లాస్ 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఏ కోర్సును ఎంచుకోవాలి మార్గనిర్దేశం చేయడానికి ఒక ఏజెన్సీని నియమించింది. అలాంటి మార్గదర్శకత్వం ఏంటిది? విద్యా సంబంధం అని అంటారు అని మనం రాయొచ్చు. ఈ క్రింది వాటిలో బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ
అభ్యసనాన్ని పెంపొందించడానికి మార్గదర్శకాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ సహజమైన అంచనాలను అనుమతించకపోవడం. ఆప్షన్ బి అమూర్త నుండి మూర్త భాషలకు వెళ్ళడము. నెక్స్ట్ కృత్యాలను పెద్ద సమూహాలలో నిర్వహించడము. కొత్త విషయం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నొక్కి చెప్పడం. అయితే ఆన్సర్ 4th వన్ అవుతుంది. కొత్త విషయం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నొక్కి చెప్పడము అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది. ఏంది ఈ కింది వాటిలో బ్రూనర్ అనేది వ్యక్తి, మన యొక్క సైంటిస్ట్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి ఆవిష్కరణ అభ్యసనాన్ని మార్గదర్శకాన్ని ఇచ్చేది ఏంది? ఈ విషయం కొత్త విషయం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని నొక్కి చెప్పడము. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు ఒక జతపరచమన్నారు, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 11 అయితే చూద్దాము. వికాసం యొక్క ఈ కింది సూత్రాలు వాటి ఆవిర్భావాలతో సరిపోల్చండి అని అన్నాడు. ఆప్షన్ ఏ వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి పరస్పర సంబంధం సూత్రం. ఆప్షన్ సి వికాసం నుండి ప్రాగుక్తీకరించవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డి పాదాభిముఖ వికాస సూత్రం. అయితే ఏవి దేనితోటి సూట్ అవుతుంది అనేది ఇక్కడ అడిగారు. ఏమని అడిగారు? శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండడము. నెక్స్ట్ వన్ పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచే కంటే ముందు అన్ని ఆహార పదార్థాలను అని పిలుస్తారు. శిశువు మెడ నిలబడం, కూర్చోవడం మరియు నిలబడటం వంటి వరుస వికాస సమూహాలను అనుసరిస్తారు. నెక్స్ట్ బహిరంగ ఆటలలో పిల్లవాని కదలికలలోని సమస్య అతను మంచి క్రీడాకారుడిగా మారే అవకాశాలను అంచనా వేస్తుంది. అయితే ఇవన్నీ ఆప్షన్లు ఏది దేనితోటి సెట్ అవుతుంది, అంటే ఏది దేనితోటి మ్యాచ్ అవుతుంది అని ఇక్కడ అడగడం జరిగింది. చూద్దాం ఏది దేనితోటి మ్యాచ్ అవుతుందో. ఆప్షన్ ఏ బిసిడి ఈ విధంగా ఇచ్చారు. అయితే కనిపిస్తుందండి. ఆప్షన్ ఏ కరెక్ట్ వస్తుంది. ఆప్షన్ ఏ, సెకండ్ వన్ A2, B1, C4, D3. చూద్దాము ఈ ఆన్సర్ ఏవి దేంతో సెట్ అవుతుందో. ఆప్షన్ ఏ వచ్చేసి 2. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు సాగుతుంది. అంటే దేనికి వస్తుంది? పిల్లవాడు ఖచ్చితమైన పేర్లతో పిలిచే కంటే ముందు అన్ని ఆహార పదార్థాలను అని పిలుస్తాడు. అయితే ఆప్షన్ ఏకి 2 అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాము. ఆప్షన్ బికి ఏం సెట్ అవుతుంది? ఆప్షన్ బికి 1 సెట్ అవుతుంది. ఏ విధంగా? పరస్పర సంబంధ సూత్రం. దేనికి? శారీరకంగా బలహీనమైన పిల్లవాడు భావోద్వేగ మరియు సాంఘిక వికాసంలో వెనుకబడి ఉండటం. నెక్స్ట్ ఆప్షన్ సి 4 ఇచ్చారు. ఆప్షన్ సి 4 ఇచ్చారు కదా. 4 తోటి ఏ విధంగా సంబంధాన్ని కల్పిస్తుందో చూద్దాము. వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు అంటే ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. చూద్దాము ఏమిచ్చారు. సో బహిరంగ ఆటలలో పిల్లవాని కదలికలలోని నమ్యత అతను మంచి క్రీడాకారుడిగా మారే అవకాశాలను అంచనా వేయడం. వికాసం అంటే మనము అంచనా వేస్తాం. ఓకే, ఈ విధమైనటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఆప్షన్ డికి 3 ఆప్షన్ని ఇక్కడ జతపరచమని ఇవ్వడం జరిగింది. చూద్దాము. శిరపాదాభిముఖ వికాస సూత్రం అనేది శిశువులు మెడ నిలపడం మరియు కూర్చోవడం మరియు నిలబడటం వంటి వరుస వికాస సమూహాలను అనుసరిస్తాయి.
ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదో. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ఈ క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్ ఏ అండ్ బి, ఆప్షన్ ఏ అండ్ బి రెండు ఇచ్చారు. ఇందులో సరైనది అని మనము సెలెక్ట్ చేసుకోవాలి. యుక్త వయస్సుకు చేరుకోవడం మరియు పరిణతి చెందడం సార్వత్రికంగా ఒకే కాలానికి చుట్టబడి ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ బి, కౌమార దశ పరిధి ఒక దేశాన్నించి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. కౌమార దశ పరిధి ఒక దేశాన్ని నుంచి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. ఏ విధంగా భిన్నంగా ఉంటుంది? ఆప్షన్ ఏ బి ఏ విధమైనటువంటిది అనేది మనము తెలుసుకుందాము ఆప్షన్స్లలో. అయితే ఇక్కడ ఇచ్చిర్రు అన్నది అయినా ఏమని, ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరైనవి మరియు ఏ బికి సరైన సవరణ అందిస్తుంది అన్నారు. నెక్స్ట్ ఆప్షన్ బి, ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణను అందిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, స్టేట్మెంట్ ఏ సరైనది, బి సరికాదు. నెక్స్ట్ ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరికావు అన్నారు. ఏం ఆన్సర్ అవుతుంది మరి? ఆప్షన్ బి అవుతుంది. ఏమనవుతుంది? ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరైనవి మరియు ఏ బికి సరైన సవరణను అందిస్తుంది. అయినా ఏ బికి సరైన వివరణను అందిస్తుంది. ఆన్సర్ సెకండ్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. సారీ, నేను ఆప్షన్ ఏ చదివేటప్పుడు కొద్దిగా అందిస్తుంది అని చెప్పిన, అందిస్తుంది కాదండి, అందించదు. అయినా ఆప్షన్ ఏ బి రెండు స్టేట్మెంట్లు సరైనవి మరియు ఏ బికి సరైన సవరణ అందించదు అన్నారు. అయినా సో ఆన్సర్ ఏంది? 2 అవుతుంది. ఏంది ఆన్సర్? ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరైనవి మరియు ఏ బికి సరైన వివరణను అందిస్తుంది. ఏమందిస్తుంది చూడండి. యుక్త వయస్సుకు చేరుకోవడం మరియు పరిణతి చెందడం సార్వత్రికంగా ఒకే కాలానికి కట్టబడి ఉండదు. ఎందుకంటే కౌమార దశ పరిధి ఒక దేశాన్ని నుంచి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. అందుకోసమే ఏ మరియు బి రెండు సరే, ఒకదానికొకటి సవరణను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, భావోద్వేగ అనుభవాలు మరియు శరీరంలోని కింది వ్యవస్థలో వేటిని ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ ఏ ప్రసరణ, ఆప్షన్ బి శ్వాసకోశ, ఆప్షన్ సి జీర్ణకోశ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. చూద్దాం ఏ విధమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఈ విధంగా మనకు స్క్రీన్ పైన ఏ విధంగా అయితే కనిపిస్తుంది చూద్దాము. ఆప్షన్ ఏ ఏబిసి అన్నీ కరెక్టే. ఆప్షన్ బి ఏసి మాత్రమే. ఆప్షన్ సి देखो बेटा, फर्स्ट वन ऑप्शन ए ABC, ऑप्शन बी AC, ऑप्शन सी बी एंड सी, ऑप्शन डी ए एंड बी మాత్రమే. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ABC, ABC ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. ఏం కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఏమన్నారు? భావోద్వేగ అనుభవాలు మన శరీరంలోని కింది వ్యవస్థలలోని వేటిని ప్రభావితం చేస్తుంది. దేన్ని ప్రభావితం చేస్తుంది? సవరణ సర్క్యులేషన్ని ప్రభావితం చేస్తుంది, శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుంది, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. అయినా సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, వేదాంత్ తన తండ్రి ఉద్యోగ బదిలీ కారణంగా నది ఒడ్డున ఉన్న కొత్త గ్రామానికి మారాడు. అతను కొత్త స్నేహితులను ఏర్పరచుకున్నాడు మరియు వారితో పాటు నది ఒడ్డుకు వెళ్ళేవాడు. మత్స్యకారుల పిల్లలైన అతని వయస్సు స్నేహితులు మరియు చేపలు పట్టగలిగినప్పటికీ వేదాంత్ పట్టలేకపోయాడు. వేదాంత్ మరియు అతని స్నేహితుల మధ్య నిష్పాదనలో ఈ భేదం ఎందుకు? అయితే ఆప్షన్స్ ఈ విధంగా అడిగారు. ఏంది? ఆప్షన్ ఏ ప్రజ్ఞ, ఆప్షన్ బి సంస్కృతి, ఆప్షన్ సి ఆలోచన, ఆప్షన్ డి వయస్సు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఏంటిది? సంస్కృతి, కల్చర్.
అంటే మనము ఏ కల్చర్లో ఉంటున్నాము అనేది ఇక్కడ ఫరక్ పడుతుంది అన్నమాట. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి కల్చర్ అయినా సంస్కృతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 స్క్రీన్ పైన కనిపిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 15, కుమార్ ఒక సంవత్సరం వయసున్న బాలుడు. అతని తల్లి అతని క్రమానుసారం ఆహారం పెట్టదు. కొన్నిసార్లు అతను ఆకలితో ఏడ్చినప్పుడు కూడా పెట్టదు. ఎవరెక్షన్ ప్రకారం పిల్లవాడు ఈ భావనను పెంచుకోవచ్చు. ఏంటి? అపరాధ భావనం, ఆప్షన్ బి సంశయం, ఆప్షన్ సి అపనమ్మకం, ఆప్షన్ డి న్యూనత. ఏమవుతుంది ఆన్సర్? అపనమ్మకం. అంటే మమ్మీ ఊకే అన్నం పెట్టకపోతే అపనమ్మకం అవుతుంది, అంటే నమ్మకం లేకుండా పోవడం. అయితే ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. తన పసికందుతో ఆడుకుంటున్న హేమ వెళ్ళిపోయింది. తన పసికందుతో ఆడుకుంటున్న హేమ లేచి వెళ్ళిపోయింది. ఆ పసికందు తన తల్లి కోసం ఇక్కడక్కడ వెతికి తల్లి కనిపించకపోవడంతో ఏడవడం ప్రారంభించింది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారంగా పసికందులో ఈ భావన అభివృద్ధి చెందింది. అంటే ఇది గ్రహించడం, వివేచనం, అహంకేంద్రిక భావం. నెక్స్ట్ వస్తు స్థిరత్వం. ఏంది? ఆబ్జెక్ట్ పర్మనెన్స్. ఆన్సర్ వస్తు స్థిరత ఆన్సర్ అవుతుంది. అంటే వాళ్ళ తల్లి అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయినారు, అంటే తల్లి ఎటు పోయిందని తను అబ్జర్వ్ చేసింది కాబట్టి ఆబ్జెక్ట్ పర్మనెన్స్. సో నెక్స్ట్ నేను పిల్లలకి చెప్తూ ఉంటాను కాబట్టి బెటా అని వచ్చింది, మీరు పెద్దవాళ్ళు. సో క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్రింది వాటిల్లో ఏది ఆలోచనను ప్రతిబింబించదు? థింకింగ్ని ప్రతిబింబించదు అన్నారు. లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, మానసిక కృత్యం, యాంత్రిక చర్య, నెక్స్ట్ ప్రతీకాత్మక కృత్యం. ఆన్సర్ ఏమో యాంత్రిక చర్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంది? క్రింది వాటిల్లో ఆలోచనను బింబించదు యాంత్రిక చర్య అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. అంతర్వర్తనుడు మరియు బహిర్వర్తనుడు అనే పదాలు దీని రకాలను వర్ణించే పదాలు. దేని రకాలు? ఆలోచన, ప్రజ్ఞ, సాధన మరియు మూర్తమత్వం. ఆన్సర్ ఏమవుతుంది? మూర్తమత్వం 4th అనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 పెద్దగా ఉందండి అయినా, పెద్దగా ఏది పెద్దది లేదులే అయినా సో బీ పాజిటివ్. నెక్స్ట్ చారు పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో ఉండటంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది. చారు చాలా బాధలో ఉంది. ఆ రాత్రి ఆమెకు తల్లి చారు గదిలోకి వెళ్ళినప్పుడు చారు చాలా సంవత్సరాలుగా లోపల దాచిన తన చిన్ననాటి సాఫ్ట్ బొమ్మను కౌగిలించుకొని నిద్రపోతుంది. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. దమనం, ప్రతిగమనం, హేతుకీకరణం, పరిహారం. ఆన్సర్ ప్రతిగమనం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఒక పరిశోధకుడు ఒక నిర్దిష్ట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సాంఘికత లక్షణాన్ని అధ్యయనం చేస్తున్నాడు. అతను విద్యార్థులకు తెలిసిన వ్యక్తులు
అతి నిమ్న నుండి అతి అధిక వరకు గల ఐదు పాయింట్ల డిగ్రీలలో లక్షణాన్ని సూచించగల ఒక సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇక్కడ అభివృద్ధి చేసిన సాధనం ఏమిటి? శోధిక, ప్రశ్నావళి और నిర్ధారణ మాపని నెక్స్ట్ సంఘటన రచనాత్మక రికార్డ్. ఆన్సర్ ఏమవుతుంది? నిర్ధారణ మాపని అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి ఈ కింది స్టేట్మెంట్ను చదవండి. జాతి, సంస్కృతి, లింగ మొదలైన వాటితో సంబంధం లేకుండా నవజాత శిశువు అతను ఆమె పుట్టినప్పటి నుండి అనేక విషయాలు నేర్చుకుంటాడు మరియు అభ్యసనానికి వయోపరిమితి లేకుండా అన్ని రంగాలలో ప్రవర్తనలో మార్పును ప్రదర్శిస్తాడు. ఈ స్టేట్మెంట్ నుండి చేయలేని తీర్మానం ఏంటిది? అభ్యసనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఆప్షన్ బి, అభ్యసనం నిరంతరంగా ఉంటుంది. ఆప్షన్ సి, అభ్యసనం సార్వత్రికమైనది. ఆప్షన్ డి, అభ్యసనం అనేది చలనాత్మక, సంజ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలతో కూడిన ఉన్న సమగ్ర ప్రక్రియ. అయితే ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది, అయినా పాజిటివ్గానే ఉంటుంది, అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి ఇక్కడ ఒక వ్యక్తి తన తల్లిని సంతోషపెట్టడానికి అధికారి కావాలని అనుకున్నాడు. అతను దీనితో ప్రభావితం కావడం వలన కష్టపడి పనిచేశాడు మరియు విజయం సాధించాడు. అయితే ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ అభ్యసన సామాగ్రి, ఆప్షన్ బి ఉపాధ్యాయుడు, ఆప్షన్ సి జీతం, ఆప్షన్ డి లక్ష్యం. అంటే ఆన్సర్ ఆప్షన్ సి డి లక్ష్యం, గోల్ కరెక్ట్ అవుతుంది. అనుకున్నది సాధించింది కాబట్టి తను ఒక ఆఫీసర్ కావాలనుకున్నాడు కాబట్టి అది గోల్, కాబట్టి గోల్ లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. రైట్. క్వశ్చన్ నెంబర్ 23 అయితే థాండైక్ యొక్క ఈ అభ్యసన నియమం అభ్యసనంలో పునరావృతం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఆప్షన్ ఏ సంసిద్ధత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమం. నెక్స్ట్ ఆప్షన్ 4 సారూప్యత నియమం. అయితే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది? అభ్యాస నియమం అవుతుంది. ఏమవుతుంది? అభ్యాస నియమం. సో నెక్స్ట్ వీడియో చూస్తుండగా కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా పంపండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నాకు కూడా వాచ్ టైం వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, అయినా. సో నేను పేపర్ 1 ఇదే కాదు, అన్ని పేపర్లను ఎన్ని ఎగ్జామ్లు అయితే జరిగినాయో అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. మీరు లింక్ అంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అన్ని వీడియోలు మీరు అవైలబుల్గా ఉంటాయి, అయినా. ప్రతిదీ నేను చదువుతూ ఉంటాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 అండి. క్వశ్చన్ నెంబర్ 24 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన నిర్బంధిత ప్రతిస్పందన తిరిగి కనిపిస్తుందనే ఆయత్న సిద్ధ స్వాస్థ్యం భావన అభ్యసనంలో ఇది జరిగిందని చూపిస్తుంది. ఆప్షన్ ఏ అణిచివేయబడింది తప్ప మర్చిపోలేకపోయారు. నెక్స్ట్ శాశ్వతంగా మర్చిపోబడింది. నెక్స్ట్ ఆప్షన్ సి నమ్యమైనది, ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ ఆప్షన్ డి చేతనమైనది. ఆన్సర్ ఏమవుతుంది? అణిచివేయబడింది తప్ప మర్చిపోబడదు. ఏంటిది ఆన్సర్? ఏంటి క్వశ్చన్ ఏంటిది అసలు మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రతిపాదించిన నిర్బంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించదనే ఆయత్న సిద్ధ స్వాస్థ్యం భావన అభ్యసనంలో ఇది జరిగిందని చూపిస్తుంది. ఏమని? అణిచివేయబడింది తప్ప మర్చిపోబడలేదు అని అన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 25.
క్వశ్చన్ నెంబర్ 25. స్కిన్నర్ ప్రకారం మెరుగైన నిష్పాదన సాధించడానికి క్రమానుసారంగా ఈ పునర్బలన నియమాలతో ప్రారంభించి ముగించాలి. స్థిర విరామ పునర్బలన నియమం మరియు స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం మరియు నిరంతర పునర్బలన నియమం, నిరంతర పునర్బలన నియమం మరియు చరశీలన పునర్బలన నియమం. ఆప్షన్ డి స్థిర నిష్పత్తి పునర్బలన నియమం మరియు స్థిర వివరాల పునర్బలన నియమం. ఆన్సర్ ఏమవుతుంది? నిరంతర పునర్బలన నియమం మరియు చరశీల పునర్బలన నియమం. ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 వైగోట్స్కి ప్రకారం 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ తమతో తాము మాట్లాడుకోవడం వికాసంలో దీని పాత్రను సూచిస్తుంది. విద్య, సమవయస్కులు, జ్ఞానవంతులైన ఇతరులు. నెక్స్ట్ భాష. ఆన్సర్ ఏమవుతుంది? భాష, లాంగ్వేజ్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైతే వైగోట్స్కి ప్రకారం 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ తమలో తాము మాట్లాడుకోవడం వికాసంలో దీని పాత్రను పోషిస్తుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది? భాష. అంటే చిన్నపిల్లలు చిన్న బొమ్మలతో ఆడుకుంటూ వాటితో మాట్లాడుకుంటూ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అయినా ఈ విధంగా. సో దీన్ని భాష అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి ఈ విధంగా మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ రంగంలో అభ్యసనం ఎక్కువగా శారీరక మరియు చలన వికాసానికి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించినది. సంజ్ఞానాత్మక, చలనాత్మక, భావావేశ, సాంఘిక. ఆన్సర్ ఏమవుతుంది? చలనాత్మక. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. అయినా సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 ఐ థింక్ సో. క్వశ్చన్ నెంబర్ 28 బహుమతులు పొందడానికి ఎక్కువగా సహజ సేవలు చేసే వ్యక్తి ప్రేరణ బహిర్వర్తనమైనది, అంతర్వర్తనమైనది, సహజమైనది అండ్ భావోద్వేగమైనది. అంటే బహిర్వర్తనమైనది అంటారు అయినా. అయితే ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి కిరట్ ఒక వస్తువును కొరియర్ ద్వారా డెలివరీ చేయమని ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. ఇచ్చిన ఐడి నంబర్ 9701238876. ఇది తన యొక్క ఐడి నెంబర్. అతను ఆ నంబర్కు 9701238876 అని గుర్తుంచుకున్నాడు. ఈ విధంగా కంఠస్థం చేసే పద్ధతిని ఏమంటారు? ఏందిది? వల్లవేయడం, రాగయుక్తం, సామూహీకరణం, ఇంకా పునరావృతం. ఏంది ఆన్సర్? సామూహీకరణం, గ్రూపింగ్. అంటే గ్రూపులుగా తను డివైడ్ చేసిండు కాబట్టి ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ 9701238876ని 9701238876గా 3 గ్రూపులుగా తయారు చేసాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30 వచ్చేసి అభ్యసన బలాయింపు యొక్క ప్రధానమైన విద్యా సంబంధ ఆవిర్భావం ఏమిటంటే ఒక సందర్భంలో అభ్యసించిన ఈ రకంగా ఇంకో సందర్భంలో అన్వయించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆన్సర్ ద్విపార్శ్వంగా మాత్రమే. నెక్స్ట్ సానుకూలంగా మాత్రమే. నెక్స్ట్ ప్రతికూలంగా మాత్రమే. సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఏదన్నా అవుతుంది. అయితే ఆన్సర్ 4 కరెక్ట్ అవుతుంది. సానుకూలంగా లేదా ప్రతికూలంగా అవుతుంది. నెక్స్ట్ సో ఈ విధంగా మనకు సైకాలజీ అనేది క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు మనము డిస్కస్ చేశాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరియు ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. నేను పేపర్ 1కి సంబంధించినటువంటి పేపర్ 2కి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ దొరకకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్లేలిస్ట్లో మీరు వెతికి చూడవచ్చు. అయినా నా మెయిన్ సబ్జెక్ట్ హిందీకి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ పార్ట్స్ కూడా నేను ఇందులో పెట్టాను, మీరు చూడవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనము నెక్స్ట్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఇక్కడ పేపర్ అదే నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే 1 to 30 క్వశ్చన్ నెంబర్ 1 to 30 తీసుకున్నాం కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి చూద్దాము. అయితే ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి 2020 జూన్ 2020 24th జూన్ 2025 షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి తెలుగు లాంగ్వేజ్, తెలుగు పేపర్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇది. అయితే దీని ఒక కీ పేపర్ కూడా మనం తెలుసుకుందాము. అయితే తెలుగు క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, అయినా ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారో అనేది మనం తెలుసుకుందాము. అయితే ఫస్ట్ బిట్ వచ్చేసి ఇక్కడ ఏం చేసిరంటే ఒక పద్యం ఇచ్చిండండి. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు ఈ పద్యం నుంచే కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అయితే మనము జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని చదివి ఆన్సర్ వెతుకుదాము. అయితే సుమతి శతకం నుంచి ఇచ్చినటువంటి సుమతి గారు రచించినటువంటి పద్యము, కొరగాని కొడుకు పుట్టిన కొరకామియే కాదు తండ్రి గుణములను జరచున్ చెరుకూతది కూతుద వెన్న పుట్టిన చెరుకూదన దీవెల్ల అరుచు సిద్ధము సుమతి. నా లాంగ్వేజ్ హిందీ అండి, నేను ఈ విధంగానే చదువుతాను. నెక్స్ట్ క్వశ్చన్కి దీనికి క్వశ్చన్ ఏ విధంగా అడిగిర్రు క్వశ్చన్ నెంబర్ 31. అయితే ఏమన్నారు క్వశ్చన్ నెంబర్ 31 పద్యం ప్రకారంగా, కొరగాని అర్థం అంటే అర్థం ఏంటిది, కొరగాని అంటే ఏంటి అర్థం అన్నారు. ప్రయోజనం ఉన్న, ప్రయోజనం లేని, ప్రయోజనం తెలివి ఉన్న, సమున్నత. ఆన్సర్ ప్రయోజనం లేని అని అర్థం. కొరగాని అర్థం అంటే ప్రయోజనం లేని అని అర్థం. ఏనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32 ఏమని అడిగిండు, కొరగాని కొడుకు చేసే పని చెప్పిన పనిని సక్రమంగా చేస్తాడు, చెరుకు తీపి రుచి చూస్తాడు, తండ్రికి వెన్నుదున్నుగా ఉంటాడు, తండ్రిలోని మంచి గుణాలను పాడు చేస్తాడు. అయితే ఆన్సర్ ఏమవుతుంది, తండ్రిలోని మంచి గుణాలను పాడు చేస్తాడు అని అంటాడు. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. ఈ పద్యంలో వెన్నును ఎవరితో పోల్చారు, తండ్రితో, కొడుకుతో, తీపితో, సుమతితో. ఆన్సర్ కొడుకుతో, అంటే కొడుకుతో పోల్చారు వెన్నును. ఓకే, పద్యం పరంగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసి ఈ విధంగా అనిపిస్తుంది, చెరుకు గడిలోని తీపిని చెడగొట్టినది ఎవరు, కొడుకు, తండ్రి, వెన్న, చెరుకుదుది. ఆన్సర్ వెన్ను అవుతుంది. ఏంది ఆన్సర్ వెన్ను అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అయిపోయింది కాబట్టి 35. క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు మనకు ఏంటిది పోయం అడిగిండు కదా, అంటే పద్యం అడిగిండు కదా. ఇప్పుడు ప్యాసేజ్ ఇచ్చిండు అనమాట. ఏనా, ఈ ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాల్సి వస్తుంది. చూద్దాం ఏ విధంగా క్వశ్చన్. అయితే ఈ ఇచ్చినటువంటి ప్యాసేజు క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు, క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు అన్నీ ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈ యొక్క ప్యాసేజ్ నుంచే అడగడం జరుగుతుంది. అవునా, చూద్దాం. అయితే గద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. గుర్తిద్దాం. ఎందుకు గుర్తించమండి,
తెలంగాణ తెలుగు కావ్య భాషకు గ్రాంధిక భాషకు చాలా దగ్గర ఉంది. ద్రావిడ భాష పదాలు అనేక తెలంగాణ భాషలోని కనిపిస్తాయి. అద్భుతమైన జాతీయాలు సామెతలతో తెలంగాణ తెలుగు సజీవంగా ఉంది. తెలంగాణ భాషలోని చాలా పదాలకు మనము వ్యుత్పత్తి చెప్పవచ్చు. తెలంగాణ తెలుగు దేశీ మార్గానికి పాడటానికి అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ తెలుగుకు నాద మాధుర్యం రావడానికి కారణం పునర్నానుస్వారం. తెలుగులో నిఘంటువు నిర్మాణం చేసే కాలం కన్నా పూర్వ రూపాలు తెలంగాణలో ఉండటం ప్రత్యేకత. తెలంగాణ వాక్యంలో కర్త కర్మ క్రియ వరుస మారదు. మాటకు చమత్కారంగా పలుకుకు అలంకారంగా ఉండే తెలంగాణ నుడికరాలు ప్రజలు అనుభవాల నుండి పుట్టి పరిశీలిస్తున్నాయి. ఇది ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ లగించి క్వశ్చన్ ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు చూద్దాం. గద్యం పరంగా పూర్ణానుస్వారం అంటే ఏంటి అన్నారు. ఏమండి? ఆప్షన్ ఏ ద్విత్వం, విసర్గ, నిండు సున్నా, అరసున్నా. ఏంటిది? పూర్ణానుసారం. పూర్ణ అంటే టోటల్ కంప్లీట్ అయినా, నిండు సున్నా అని అర్థం అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 వచ్చేసి పలుకుకు అలంకారంగా ఉండేది. ఏంటిది? పలుకుకు అలంకారంగా ఉండేది. ఆప్షన్ కావ్య భాష పదాలు, గ్రాంధిక భాష పదాలు, ప్రాంతీయ మాండలికాలు అండ్ నుడికరాలు. అయితే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? నుడికరాలు అవుతుంది. అయినా 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయినా ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. రాసుకోండి, కావాలంటే రాసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే, క్వశ్చన్కి ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది, అన్ని ఆప్షన్ రాసే అవసరం లేదు. సో నెక్స్ట్ తెలంగాణ కావ్యంలోని వరుస కర్త కర్మ క్రియ, కర్మకర్త క్రియ, కర్మ క్రియాకర్త, క్రియాకర్త కర్మ. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ కర్త కర్మ క్రియ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. తెలంగాణ భాష సజీవతకు కారణం. తెలంగాణ భాష సజీవతకు కారణం ద్రావిడ భాష పదాలు, నిఘంటు పూర్వ రూపాలు, జాతీయాలు, సామెతలు అండ్ ఏంటిది? నాదమాధురి పదాలు. ఆన్సర్ ఏమవుతుంది? జాతీయాలు, సామెతలు. క్వశ్చన్ ఏమన్నారు? తెలంగాణ భాష సజీవతకు కారణం ఏంటిది? జాతీయాలు, సామెతలు అని అన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. అయితే ఆ ప్యాసేజ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ తొందర అయిపోయినాయి. ఓకేనా? శివకేశవులు సమాసం. బహువ్రీ సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసము, రూపక సమాసం. ఆన్సర్ ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 అనేది సంధిలోని మొదటి పదాన్ని డాష్ అంటారు. పూర్వపదం, పూర్వోత్తర పదం, ఉత్తర పదం, ఆదేశ పదం. ఏమంటారు? పూర్వపదం అంటారు. సంధిలోని మొదటి పదాన్ని పూర్వపదం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. కపిల్ దేవ్ వేగంగా బంతిని వేసేవాడు. వాక్యంలో గుణాన్ని తెలిపే పదం ఏంటిది? బంతిని కపిల్ దేవ్ చేసేవాడు వేగంగా. వేగంగా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 4th వన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ విధంగా పడిస్తుందో వేగంగా పడిస్తుంది కాబట్టి ఇది గుణాన్ని తెలుపుతుంది. కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. బస్సు ఏ పదం? బస్సు ఏ పదం అన్నారు? సరళ పదం, సంయుక్త పదం, ద్విత్వ పదం, సంశ్లిష్ట పదం. బస్సు అన్నారు. సూకు సావత్తు ఉంది కాబట్టి
ద్విత్వ పదం అవుతుంది అయినా ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుంది అంటే బా సూకు సా అవుతుంది. ఇది కూడా అదే, ఇది కూడా సు అయినా హిందీలో ద్విత్వాక్షరం అంటారు, దీన్ని ద్విత్వాక్షర అంటారు అయినా. అయితే ద్విత్వ పదం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43 వచ్చేసి సుభాష్ అని కవిత ప్రతిభను సుభాష్ కాదండి, షబాష్ అయినా షబాష్ అని కవిత ప్రతిభను రాజు మెచ్చుకున్నాడు. ఈ వాక్యంలో అవ్యయాన్ని తెలపండి. తెలిపే పదం ఏంటిది? కవి, ప్రతిభ, రాజు, షబాష్. షబాష్ అయినా. ఓకే, షబాష్ అనేది అవ్యయాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. క్వశ్చన్ నెంబర్ 44 అనేది సింగిడి పదానికి అర్థం ఏంటిది? సింగిడి పదానికి అర్థము సంపద, ఇంద్రధనస్సు, వేదిక, గుర్తు. ఆన్సర్ ఏమవుతుంది? ఇంద్రధనస్సు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే, సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి ఆన్ చేసినా లేదా? చేసిన. క్వశ్చన్ నెంబర్ 45 వచ్చేసి కాలము పదానికి నానార్థం కానిది అన్నారు. ఇది సమయం, చావు, నులుపు ఔర్ అశుభం. ఆన్సర్ అశుభం అవుతుంది. 4th వన్ కరెక్ట్ ఆన్సర్. ఏమవుతుంది? కాలం పదానికి నానార్థం సమయం, చావు, నులుపు అవుతుంది, కానీ ఇది కాదు. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46 వచ్చేసి కలత్రం పదానికి పర్యాయపదం. కలత్రం పదానికి పర్యాయపదం. ఆప్షన్ ఏ చెల్లె, అక్క, భార్య, అమ్మ. ఆన్సర్ ఏమవుతుంది? భార్య. కలత్రం అంటే భార్య అయినా భార్యను కలత్రం అనొచ్చు. కలత్రం ఇట్రా అమ్మ అనొచ్చు. రైట్? నెక్స్ట్ సిగకు క్వశ్చన్ నెంబర్ 47. సిగకు ప్రకృతి ఏంది? సెగ, షిగ, శిల, కసి. ఆన్సర్ శిఖ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. క్వశ్చన్ నెంబర్ 48 సంధిట్లో సడేమియా అయినా సంధిట్లో సడేమియా అనేది సామెత, జాతీయం, పొడుపు కథ, జంట పదబంధం. ఆన్సర్ ఏమవుతుంది? సామెత అవుతుంది అయినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ నెంబర్ 49 యాసంగి పంట చేతికి వచ్చే కాలం. యాసంగి పంట చేతికి వచ్చే కాలం ఏంటిది? నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, మార్చ్, ఏప్రిల్. ఏంది ఆన్సరు? ఏప్రిల్, మే ఆన్సర్ అవుతుంది. యాసంగి పంట ఏప్రిల్, మేలో వస్తాయి అట ఎందుకు ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 బెటా కాదండి, మీరు పెద్దవాళ్ళు, సారీ అయినా టీచర్స్, కాబోయే టీచర్స్. పిరం అంటే కఠినం, ఎక్కువ ధర, గొడవ, వేడి. ఆన్సర్ ఎక్కువ ధర అవుతుంది అయినా. బాగా పిరం ఇస్తున్నాను అంటే పిరం అంటే ఎక్కువ ధర ఇస్తున్నావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. మహాంధ్రోదయం ఎవరి రచన? దాశరథి కృష్ణమాచార్యులు, వానమామలై వరదాచార్యులు, సి నారాయణరెడ్డి, సామల సదాశివ. ఆన్సర్ ఏమవుతుంది? దాశరథి కృష్ణమాచార్యులు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. క్వశ్చన్ నెంబర్ 52 వచ్చేసి పాల్కురికి సోమనాథుని శతకం ఏంటిది? పాల్కురికి సోమనాథుని శతకం ఏంటిది? సుమతి శతకం, వృషాధిపక శతకం, నారాయణ శతకం, సర్వేశ్వర శతకం. ఆన్సర్ వృషాధిపక శతకం. ఆన్సర్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 53. క్వశ్చన్ నెంబర్ 53 వచ్చేసి ఈ కింది వాటిల్లో పక్కి వెంకట
పక్కి వెంకట నరసింహ కవి రచన ఏది? భాస్కర శతకం, ప్రభుతనయ శతకం, కుమారి శతకం, నృసింహ శతకం. ఆన్సర్ కుమారి శతకం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ నెంబర్ 54. అర్రిమితో సంబంధం ఉన్న పండుగ? దీపావళి, వినాయక చవితి, బతుకమ్మ, సంక్రాంతి. ఆన్సర్ బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 55. జతపరచమన్నారండి. చూద్దాం జతపరచడం. మాతృభాషలోని విద్యాబోధన జరగాలని సూచించిన వాణిని సరైన సంవత్సరాలతో జతపరచండి అన్నాను. ఆప్షన్ ABCD. నెక్స్ట్ 1 2 3 4 ఇక్కడ రాధాకృష్ణన్ కమిషన్, నెక్స్ట్ మొదలియార్ కమిషన్, భారత జాతీయ ఐక్యరాజ్య సమితి, కోటారి విద్యా కమిషన్. 1962, 1964, 66, 1948, 1952. ఆన్సర్ ఏమవుతుంది అని ఇక్కడ ఆప్షన్ అడిగారు. ఏమేమి అవసరం ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ A 4 3 1 2. ఆప్షన్ B 2 3 4 2. C 4 1 2 3. ఆప్షన్ 4 3 4 1 2. ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th వన్ ఏంటిది? A 3, B 4, C 1, D 2. ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. మ్యాచ్ చేద్దాం. ఏంటిది మ్యాచ్ అవుతుంది? ఇక్కడ కనిపిస్తుంది రాధాకృష్ణన్. ఆప్షన్ A ఏమన్నాము? 3 అన్నాం. రాధాకృష్ణన్ అనేది ఎవరు కనిపెట్టారు? ఆప్షన్ 3 1948లో కనిపెట్టారు. ఎవరు కాదు, ఎప్పుడు. ఓకే. నెక్స్ట్ 1948లో ఎవరు కనిపెట్టారు? రాధాకృష్ణన్ కనిపెట్టారు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ సేమ్ కలర్ పెడతాను నేను. మొదలియార్ కమిషన్. ఆప్షన్ బికి ఏమన్నాను? 4 ఏనా. మొదలియార్ కమిషన్ 1952. ఓకే. భారత జాతీయ సమైక్యతా సమితి. భారత జాతీయ సమైక్యతా సమితి ఎప్పుడు? 1961లో ఏనా. సో ఇది 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 ఓకే. నెక్స్ట్ కోటారి విద్యా కమిషన్. కోటారి విద్యా కమిషన్ ఎప్పుడు జరిగింది? 1962, 64 to 66. ఓకే. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు రాసుకోవచ్చు. కానీ మాత్రం ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, కన్ఫ్యూజ్ కూడా అవుతాం మనం. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా మనకు కనిపిస్తుంది స్క్రీన్ పైన, చూడండి. క్వశ్చన్ నెంబర్ ఏంది? క్వశ్చన్ నెంబర్ 56. రైట్. క్వశ్చన్ నెంబర్ 56 వచ్చేసి క్షుణ్ణపఠనం. క్షుణ్ణపఠనం ఇది ఒక వాక్యాన్ని కానీ వ్యాసాన్ని కానీ ఆమూలాగ్రంగా ప్రతి శబ్దం మీద, అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అని అన్నారు. ఆప్షన్ A గొడవర్తి సూర్యనారాయణ. ఆప్షన్ D వైకే బ్రహ్మానందం. నెక్స్ట్ ఆప్షన్ C కొంపల్లి ఆంజనేయ శాస్త్రి. ఆప్షన్ D రామచంద్రుని వెంకట శేషయ్య. ఆన్సర్ ఏమవుతుంది? గొడవర్తి సూర్యనారాయణ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. క్వశ్చన్ నెంబర్ 57 వచ్చేసి ఈ విధంగా స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది, చూడండి. కృత్యాధార పద్ధతిని మన భారతదేశంలో మొదట ప్రస్తావించినది ఎవరు? గోపాలకృష్ణ గోఖలే కమిటీ, కోటారి కమిషన్, और మొదలియార్ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్. ఆన్సర్ ఏంది? కోఠారి కమిషన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కృత్యాధార పద్ధతి మన భారతదేశంలో మొట్టమొదటి ప్రస్తావించినది ఎవరు అంటే మనము కోఠారి కమిషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి, అయినా తప్పదండి. టెట్ క్వాలిఫై కావాలంటే తప్పదు, టెట్ క్వాలిఫై కావాల్సిందే టీచర్ జాబ్ కొట్టాలంటే, అయినా. పఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనాభ్యాసన కార్యకలాపాల ద్వారా నిర్వహించినది ఏంటిది?
పాఠ్య ప్రణాళికలోని అంశాలను బోధనాభ్యాసన కార్యకలాపాల ద్వారా నిర్వహించడానికి నిర్ణయించినది ఏంటిది? పాఠశాల సంచిక గ్రంథం, పరామర్శ గ్రంథం, పాఠ్య గ్రంథం, మూల గ్రంథం. ఆన్సర్ ఏమిచ్చారు? ఇక్కడ పాఠ్య గ్రంథం అని ఆన్సర్ వచ్చారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. క్వశ్చన్ నెంబర్ 59 వచ్చేసి కింది సమూహాలలో కేవలం దృశ్య బోధనా పరికరణాలు కలిగినది? స్లైడ్, పత్రికలు, రేడియో, పత్రికలు, చార్టులు, టెలివిజన్, సినిమా, నల్లబల్ల, తోలుబొమ్మలు, నల్లబల్ల, ఛాయాచిత్రాలు, నమూనాలు. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4 నల్లబల్ల. సమూహాలలో ఏ కింది సమూహాలలో కేవలం దృశ్య బోధన అంటే కనిపించడానికి, కంటికి కనిపించినది, హేనా, కంటికి కనిపించి చూపి నల్లబల్ల కనిపిస్తుంది, ఛాయాచిత్రాలు కనిపిస్తుంది, నమూనా కూడా కనిపిస్తుంది, హేనా, దృశ్య బోధన. ఓకే, రైట్. దృశ్యం అంటేనే కనిపించడము. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. అయితే నేను టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2కి అన్ని పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ లింక్ దొరకకపోతే నా ఛానల్లో వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ చూడండి. ప్లేలిస్ట్లో అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్తో కనిపిస్తుంది. చూడండి, జస్ట్ వింటే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 వచ్చేసి బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాలను తెలిపేది ఏంటిది? నికష, మూల్యాంకనం, గ్రేడింగ్, లఘు పరీక్ష. ఆన్సర్ ఏమవుతుంది? మూల్యాంకనం అవుతుంది, హేనా. బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన ప్రవర్తన మార్పుల మొత్తాన్ని తెలిపేది మూల్యాంకనం. ఓకే, ఈ విధంగా మనకు క్వశ్చన్కి ఆన్సర్ అడగడం జరిగింది. సో ఇది మన యొక్క తెలుగు పేపర్ అండి. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోలు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేస్తూ ఉండండి, ఏనా. టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి తెలుగు టాపిక్ను కూడా మనము కంప్లీట్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి మనము వెళ్దాము, చూద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటిదో చూద్దాం. ఇప్పుడు మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ గురించి మనము తెలుసుకుందాము. ఈ పేపర్ 1 అండి. ఇది పేపర్ 1 24th జూన్లో, 24th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్. అందులో ఇంగ్లీష్ పేపర్ ఇది. చూద్దాం ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు, అయితే ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్ ఇచ్చారండి. క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 65. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద ఈచ్ క్వశ్చన్. అంటే పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి, చూద్దాం. Cities attract people from rural areas by offering ఆన్సర్ ఏమవుతుంది? హయ్యర్ పేయింగ్ జాబ్స్ అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద రీడింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ చూస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఇది అన్నీ కరెక్టే. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఇక్కడ మోస్ట్ జాబ్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ వైట్ కలర్ roles that provide lower salaries. ఓకే, సో ఇది రాంగ్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. గివెన్ ప్యాసేజ్ ఈస్
ఇస్ అబౌట్. ఈ ప్యాసేజ్ దేని గురించి అన్నమాట? ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. అవును. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన క్వశ్చన్ నెంబర్ 64. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ వర్డ్ ట్రాన్స్లేషన్. అయినా ట్రాన్స్లేషన్. సో ఆన్సర్ ట్రాన్స్ఫర్మేషన్ దీని యొక్క మీనింగ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. యాజ్ పర్ ద ప్యాసేజ్ access to better jobs opportunities brings ఏంటిది? ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. పిక్ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కరెక్ట్గా స్పెల్ట్ చేసి అంటే స్పెల్లింగ్ చేసేటటువంటి వర్డ్. అడ్వర్సరీ. ADVERSARY. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఐడెంటిఫై ది కరెక్ట్లీ పంచుయేటెడ్ సెంటెన్స్. వాట్ ఈస్ ఇట్? ది చైల్డ్ cried help me, help. ది చైల్డ్ క్రైడ్ హెల్ప్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఇది చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏంటిది ఇక్కడ మరి? ది రిఫార్మ్స్ దట్ we need are the ones that can actually raise our sustainable long-term growth the rate. Next question number 69. Next question. Complete the sentence which correct option. ఏంటి? Eruption. What? Eruption of the thick. Next question number 70. He believes that sinners are redeemed by their faith in the God. Identify the synonym of the word redeem. redeem का मतलब है save. Okay. Next question number 71. వచ్చేసి the sins of the measuring time in the fixed periods of dating events and opposed and arranging them in the order of occurrences called ఏంటిది? క్రోనాలజీ. వాట్? క్రోనాలజీ అవుతుంది. అయినా CHRONOLOGY క్రోనాలజీ. నెక్స్ట్ he said to her, why don't you go today? Identify the indirect speech. What is indirect speech then? He asked her why she had not gone that day. Next question number 73. The manager made the customers dash longer than usual. What? Wait. Answer wait. है ना? Next question number 74. Identify the part with error in the given sentence. है ना? Which is both he as well as I. ఇది కరెక్ట్. సారీ, గివెన్ ఐడెంటిఫై ద ఎర్రర్ ఇక్కడ ఎర్రర్ ఉంది है ना? ये पूरा सही है. ऑप्शन ए करेक्ट आंसर होते हैं. ओके. नेक्स्ट क्वेश्चन नंबर 75. She has been trying to dash the support of the other communities members. Complete the sentence with correct option. Elicite. What? Elicite the peoples. Option 4 correct answer అవుతుంది. Next question number 76.
He lives in a uh, large house. Identify the adjective in the sentence. Large is correct answer. Okay, large పెద్దగా అయినా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. The doctor will be back dash a few minute. A doctor will be back in a few minute. Okay, answer 2 is correct answer. Next, it was raining very hard and he had very large umbrella to the dash rain drops. Complete the sentence with the correct option. Keep off. Answer, keep off the rain drops. Next, question number 79. Question number 79 వచ్చేసి choose the meaning of the idiom cry for the moon. Cry for the moon is what? అయినా to wish for something impossible. To wish for something impossible. Next, question number 80. One who walk on the foot is called pedestrian. 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 Next, question number 81. The government considered the right to establish independent trade union. The meaning of the word considered. Assent. 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 Next, question number 82. Your mother is an officer dash. Choose the correct option for the complete the sentence. Isn't she? Question tag. Next, question number 83. Arrange the following to make a meaningful sentence. Arrange the following to make a meaningful sentence. Arrange the following. So ఇక్కడ ఆన్సర్ PSQR కరెక్ట్ అవుతుంది. ఏంది P? వాట్ ఈస్ P? Living in the harmony means S. Accepting differences. Q. And solving problems. Next, kindly and peacefully. Take the screenshot or you can write. Next, question number 84. This question is just than the last one. Choose the correct from the complete sentence. Harder. The question is harder than last one. Next, question number 85. The following one is not a targeted discourse at the primary level of Telangana State Board. Answer A. Profile. Answer A. Profile answer. Next, question number 86. Feature of the language is known as design features coined by what? C.F. Hockett. Next, question number 87. The following one is not an advantage of language laboratory. Unlimited feedback on non-verbal communication. Answer 4 correct answer. Next, question number 88. Identify the sub-skill of listening. Answer వచ్చేసి అండర్స్టాండింగ్ attitudinal and conceptual meaning. Next, question number 89. Read the following 2 sentences statements about the bridging
bridging the gap activity given in the uh, initial pages class fifth class English textbook for the Telangana State Board. है ना. Statement picture given for the bridging activities are meant for the classroom. Interaction and the in order to equip the children to acquire basic languages competencies. Statement B, the picture given from the bridging activities are given to expose the children to primary discourses, i.e. description, conversation and story writing. Answer, the statement A and B are correct. है ना. आंसर A and B are correct. है ना. A और B दोनों भी करेक्ट है. ఇది రెండు కూడా కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 90 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 90 వచ్చేసి ది బెస్ట్ లాస్ట్ క్వశ్చన్. ది బెస్ట్ అప్రోచ్ ఇన్ ద multilingual classroom is what? Allowing students to use their home languages alongside the language of the instruction. है ना. Question number 90 is the correct answer. First one is correct answer. సో ఇది టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏది ఉంది అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా ఈ వీడియో పంపండి. సో నా సబ్జెక్ట్ వచ్చేసి హిందీకి సంబంధించిన అన్ని గ్రామర్ నేను పర్ఫెక్ట్గా చెప్పాను, చూడొచ్చు మరియు అవసరం ఉంటే రాసుకోవచ్చు కూడా. నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఇది మ్యాథమెటిక్స్ పేపర్ 1 24th June 2025 రోజున షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ 1 క్వశ్చన్ పేపర్. ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడ వర్ణించడం జరిగిందండి, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ నెంబర్ 91 నుంచి మనకు క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. 121 నుంచి 120 అయినా 120 తర్వాత ఈవీఎస్ ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 91, ఈ కింది సంఖ్యలలో ఏది 36చే భాగించబడదు? 35చో భాగించబడనేది 9944. వాట్? 9944. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 వచ్చేసి ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థంనకు గల నిష్పత్తి 2:1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 వచ్చేసి 24 మీటర్ల ఇంటూ 18 మీటర్లు ఇంటూ ఓన్లీ 9 మీటర్లు కొలతలు కలిగిన లోహపు ఘనాన్ని కరిగించి తయారు చేయగల 6 మీటర్ల భుజం గల ఘనాల సంఖ్య ఏంటిది? ఆన్సర్ ఏ 18 అట, 18. ఓకే, లెక్క చేసుకోండి. నెక్స్ట్ ఆమె హిందీ టీచర్ అండి. నెక్స్ట్ 240 ఈక్వల్ టు 2x ఇంటూ 3y ఇంటూ 5z అయితే x ప్లస్ y ప్లస్ z ఏమవుతుంది అన్నారు. ఆన్సర్ 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 0.26666 బార్ ఈక్వల్ టు వాట్ ఏమన్నాడు? అయితే ఆప్షన్ నెంబర్ 3 4/15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 వచ్చేసి ప్రకటన ధర 960 960 కలిగిన వస్తువుపై 15% అంటే 15% తగ్గింపు ఎంత? 144. వాట్? 144 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 97
విజయదశమి పండుగ కోసం అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఒక పాఠశాల మూసివేయబడింది. సెలవుల తరువాత అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు పాఠశాల తెరవబడింది. అప్పుడు విజయదశమి పండుగ కోసం పాఠశాల మూసివేయబడిన సమయం గంటలలో 285. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 వచ్చేసి 6 సంఖ్యల సగటు 18, వాటిలో 5 సంఖ్యలు 18, 25, 13, 16 మరియు 21 అయినా ఆరవ సంఖ్య ఏమవుతుంది? 15 అవుతుందండి, 15 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. 248 సంఖ్యల శ్రేణిలో 10వ పదం ఏంటిది? 1024 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. 1.6 divided 32/15 plus 0/6 divided 3/5. What is the answer? 0.75. Next question number 101. 2, 3, 4, 5, 6 మరియు 7లతో భాగించినప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5 మరియు 0 శేషంగా మిగిలే అతి చిన్న సంఖ్య ఏది? 119. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. 36% 36% ఈక్వల్ ఎంత అన్నాడు. ఎంత? 0.36. ఓకే, నెక్స్ట్ 103. క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 వచ్చేసి దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఒక పార్కు కొలతలో 98 మీటర్లు మరియు దాని కర్ణము పొడవు 41 మీటర్లు. ఆ పార్కు యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో 360. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. క్వశ్చన్ నెంబర్ 104 వచ్చేసి ఒక త్రిభుజం యొక్క 2 భుజాల పొడవుల మొత్తం ఎల్లప్పుడూ ఏమవుతుంది? మూడవ భుజం కంటే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. క్వశ్చన్ నెంబర్ 105. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఈ కింది వాటిలో సరైనది ఏంటిది? -14 less than -10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. క్వశ్చన్ నెంబర్ 106 వచ్చేసి ఇక్కడ అధికంగా 12%, 12% సాధారణ వడ్డీ రేటు ఎన్ని సంవత్సరాలలో 4,000 మొత్తంపై 1920 అవుతుంది? ఎప్పుడవుతుంది? 4. ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. క్వశ్చన్ నెంబర్ 107. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ పాలీహెడ్రాన్? క్రింది వాటిలో బహుముఖి ఏది? ఏంటిది? పట్టకం. పట్టకం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 అయిపోయింది కదా. ఇప్పుడు 108. క్వశ్చన్ నెంబర్ 108 మీరు కావాలంటే రాసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసేయచ్చు. అయినా ఒక ఘనపు సెంటీమీటర్ నీటి బరువు 1 గ్రాము అయితే 1.75 కిలో లీటర్లో నీటి బరువు కిలోగ్రాములలో ఎంత? 1750. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 109. క్వశ్చన్ నెంబర్ 109. 306.85 ప్లస్ 2.603 ప్లస్ 32 ప్లస్
0.57 minus 1.06 equal to what? Answer 340.104. Okay, fourth one is correct answer. Next, question number 110. రెండవ వరుస భేషి సంఖ్యల కాసాగు. ఆన్సర్ వాని లబ్ధము. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 111. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్? క్రింది వాటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది? 2 అయినా ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 112. ఈ కింది వాటిలో ఏ ఇంగ్లీష్ అక్షరం 2 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది? హెచ్ అనేటటువంటి అక్షరం 2 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది. 113. క్వశ్చన్ నెంబర్ 113. 1/3 మరియు 4/7ల మధ్యలో ఉన్న భిన్నము? 3/7. ఆన్సర్ 3/7 అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 114. f of x plus y equal 26 and x minus y equal 12, then 3x minus 4y equal what? x plus y equal 26 మరియు x minus y equal to 12 అయితే 3x minus 4y ఏమవుతుంది? ఆన్సర్ 29 అవుతుంది. ఓకే, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ రాసుకోవచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 115. 116. క్వశ్చన్ నెంబర్ 16. సో ఇక్కడ జతపరచడం ఉందండి, చూద్దాము ఏది దేనికి సెట్ అవుతుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసి ఇక్కడ ఆగమన పద్ధతి దేనికి సెట్ అవుతుంది? ఈ కింద విధంగా ఆగమన పద్ధతి అనేది థర్డ్ వన్కి సెట్ అవుతుంది. అయినా థర్డ్ వన్కి ఎట్లా సెట్ అవుతుంది? ఆగమన పద్ధతి నిర్దిష్ట సందర్భాల నుండి సాధారణీకరణ నియమించడం. నెక్స్ట్, ఇప్పుడు బీకి వచ్చేసి నిగమన పద్ధతి B1. ఒక సూత్రం నుండి మరొక సూత్రాన్ని తార్కికంగా ఉత్పన్నం చేయడం. నెక్స్ట్, ఆప్షన్స్ సి వచ్చేసి 4 ఎట్లా వస్తుంది? సికి ప్రయోగశాల పద్ధతి విద్యార్థులను ఆచరణాత్మకంగా మరియు ప్రయోగాత్మకంగా చేయడానికి ప్రోత్సహించడం. నెక్స్ట్, డి వచ్చేసి 2 అవుతుంది. డి వచ్చేసి 2 ఏ విధంగా అవుతుంది? అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి 2 ఏంది? విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 116. మంచి గణిత పాఠ్య పుస్తకం యొక్క ముఖ్య లక్షణాలు: భావనలను స్పష్టంగా ప్రదర్శించడం, పజిల్స్, ప్రాజెక్టులు మరియు బహుళ సమాధానాలు వచ్చు ప్రశ్నలను చేర్చడం, మరియు భావనలను సరళం నుండి సంక్లిష్టానికి మార్చడం. నెక్స్ట్, దృశ్య అభ్యసనానికి అవకాశం కల్పించడం. ఏంది? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. అయినా సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఏబిసి ఏది కరెక్ట్ ఆన్సరు? ఏబిసిడి అన్నీ కరెక్ట్ అట. అంటే ఏంది కరెక్టు? ఇక్కడ మంచి గణిత పుస్తక ముఖ్య లక్షణం ఏంటిది? భావనలను స్పష్టంగా ప్రదర్శించడం, ఫజిల్స్, ప్రాజెక్టులు మరియు బహుళ సమాధానాలను కూడా వచ్చు ప్రశ్నలను చేర్చడం, భావనలను సరళం చేయడం, దృశ్య అభ్యసనానికి అవకాశం కల్పించడం. అంటే కంటికి కనిపించేటటువంటి చదువు గురించి చెప్పడం,
విజువల్ అంటారు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. గణితంలో వినోదం మరియు అభ్యసనం రెండింటికి అనుభవాలు కల్పించే కార్యకలాపాలు. ఎక్కువ సంఖ్యలో ఏకరీతి సమస్యలను పరిష్కరించడం, గణిత సంబంధిత కథలను చదవడం, చిక్కు ప్రశ్నలు మరియు మేతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, ఉపాధ్యాయుడు రాసిన పరిష్కారాలను బోర్డు మీద నుండి కాపీ చేయడం. సరైన సమాధానాన్ని చూజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? బీసీ మాత్రమే. ఏంది బీసీ మాత్రమే? ఇక్కడ బి అండ్ సి. గణిత సంబంధిత కథలను చదవడము, చిక్కు ప్రశ్నలు మరియు మేతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 118. పాఠశాలలో గణిత వనరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? విద్యార్థులు గణితాన్ని ఆనందంతో నేర్చుకోవడంలో సహాయపడటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. అయితే ఇది పాఠ్యపథక రచనలో హెర్బర్టియన్ సోపానం కాదు. ఏంది? దృశ్యీకరణం విజువలైజేషన్. దృశ్యీకరణం అనేది ఇందులో ఉన్నటువంటిది కాదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. లాస్ట్ క్వశ్చన్, మ్యాథమెటిక్స్లో లాస్ట్ క్వశ్చన్. లోప నిర్ధారణ మూల్యాంకనం ఈ కింది వాటిలో సహాయపడుతుంది. దేనికి? గణితాన్ని నేర్చుకోవడంలో విద్యార్థి ఇబ్బంది పడుతున్న అంశాలను గుర్తించడానికి ఇది అవసరమవుతుంది. ఇది మన యొక్క టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 యొక్క క్వశ్చన్ పేపర్ అండి. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి చాలా పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ అక్కడ దొరకకపోతే మీరు డైరెక్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళి లేకపోతే వీడియోలో వెతికి చూడొచ్చు. అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో షేర్ చేయండి, నచ్చితే లైక్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళిపోదాం. ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈవీఎస్ ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి 24th June 2025 Shift 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ పేపర్ ఇది. ఏంది? 24th June 2025 Shift 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అయితే ఏ విధమైనటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అడిగారు, ఏ విధమైనటువంటి ఆన్సర్ మనం రాయాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అనేది మనము చూద్దాము. ఒకవేళ మీరు మన వీడియోకి, మన ఛానల్కి కొత్తగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. చూద్దాము ఇప్పుడే మన యొక్క ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగానో ఆన్సర్ ఏంటిదో చూద్దాం. చలో, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 121 ఈవీఎస్లో క్వశ్చన్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ మన స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ అడిగారు. గీత తన సోదరుడి చిగుళ్ళ నుండి సులభంగా రక్తం కారుతుందని గమనించింది. అతని ఆహారంలో ఈ విటమిన్ లోపించి ఉండవచ్చు. ఏ విటమిన్ లోపించి ఉండవచ్చు? ఆప్షన్స్లో ఈ విధంగా అడగారు. ఏమని? ఆప్షన్ ఏ విటమిన్, ఆప్షన్ బి డి విటమిన్, ఆప్షన్ సి బి విటమిన్, ఆప్షన్ డి సి విటమిన్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి డి విటమిన్, స్కర్వీ. సో ఆప్షన్ సి విటమిన్ అనేది వాళ్ళ సోదరుడి యొక్క లో లేదు అని అర్థం. ఓకే, లోపం ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122 క్వశ్చన్ నెంబర్ 122 వచ్చేసి ఫుల్ ఫామ్ ఆఫ్ NECC
ఎన్ఈసిసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది అని అడిగారు. ఏనా, ఎన్ఈసిసి ఏంటిది? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఓకే, ఆన్సర్ 4th కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇది చదివితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకోసం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 123, వేరుశనగలో టిక్కా తెగులు వ్యాధి వీటి వల్ల వస్తుంది. ఏనా, టిక్కా తెగులు వ్యాధి వీటి వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది వేరుశనగలో? यहाँ पर फर्स्ट वन బ్యాక్టీరియా, వైరస్, నెమటోడ్, శిలీంధ్రాలు. ఆన్సర్ శిలీంధ్రాల ఫంగీస్. ఓకే, ఫంగై శిలీంధ్రాల వల్ల వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాసుకోండి, లేకపోతే క్వశ్చన్కి రఫ్గా రాసుకోండి, అయితే గుర్తుకుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124, క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. స్టేట్మెంట్ 1 అంటే వ్యాఖ్య 1, ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి. వ్యాఖ్య 2, బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సరైనవి. వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 సరికానివి. వ్యాఖ్య 1 మాత్రమే సరైనది, వ్యాఖ్య 2 మాత్రమే సరైనది. ఏది కరెక్ట్ ఆన్సర్ మరి? వ్యాఖ్య ఏ 1 మరియు బి రెండు సరైనవి. ఏంది వ్యాఖ్య 1 అండ్ బి? వ్యాఖ్య 1, ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి, ఎందుకంటే బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఓకే, और క్వశ్చన్ నెంబర్ 125. క్వశ్చన్ నెంబర్ 125, ఈ క్రింది వాటిలో తుఫాను ప్రభావం కానిది ఏది? భారీ వర్షపాతం మరియు వరదలు, తుఫాను హెచ్చరిక వ్యవస్థ, తుఫాను ఒప్పెన. నెక్స్ట్ పంటలు మరియు ఆస్తికి నష్టం. ఆన్సర్ ఏమవుతుంది? తుఫాను హెచ్చరిక సమస్య. ఓకే, और నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది 126. క్వశ్చన్ నెంబర్ 126 ఏ విధంగా క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ కూడా ఏ విధంగా రాయాలి ఏనా? క్రింది వాటిలో సాంప్రదాయేతర వాయు వనరును గుర్తించండి. సహజ వాయు, కోల్ బెడ్ మిథేల్ और సంపీడిత వాయువు और ధృవీకృత పెట్రోలియం వాయువు. ఆన్సర్ ఏమవుతుంది? కోల్ బెడ్ మిథేల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127, కాలిన గాయాలకు చికిత్స చేయడానికి కింది వాటిలో ఏది సరైన ప్రథమ చికిత్స దశ కాదు? ఏదిగా? బొబ్బలను ఎప్పుడు చిమకకుండా ఉండడం, కాలిన భాగాన్ని 15 నుంచి 20 నిమిషాలు 20 నిమిషాలు చల్లటి నీటి ప్రవాహం కింద ఉంచడం, కాలిన ప్రాంతానికి నేరుగా మంచును రాయడం, కాలిన గాయాలు తీవ్రంగా ఉంటే జాగ్రత్త ఆయింట్మెంట్ రాయడం. ఆన్సర్ ఏముంటుంది? కాలిన ప్రాంతానికి నేరుగా మంచును రాయడం ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. క్వశ్చన్ నెంబర్ 128 వచ్చేసి పట్టు మరియు పత్తి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. పట్టులో ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి, పత్తిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పట్టులో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి, పత్తిలో ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి. సి, పట్టు మరియు పత్తి రెండు ప్రధానంగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. నెక్స్ట్ డి, పట్టు మరియు పత్తి రెండు ప్రధానంగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 ఏంది? పట్టులో ప్రధానంగా ప్రోటీన్లు ఉంటాయి, పత్తి ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఓకే, పట్టు మరియు పత్తికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129, క్రింది
క్రింది వాటిలో వారి వృత్తిపరమైన దుస్తులలో భాగంగా అఫ్రాన్లు ధరించే ఆ నిపుణులను గుర్తించండి. డాక్టర్స్ వైద్యులు, న్యాయవాదులు, చెఫ్ పోలీసులు. అయితే సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ అండ్ సి మాత్రమే, బిడి మాత్రమే, ఏబి మాత్రమే, ఏబిసిడి ఆల్. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అండ్ సి మాత్రమే. ఏ అండ్ సి మాత్రమే. ఏసి ఏంటిది మరి? ఏ అండ్ సి. ఏ డాక్టర్స్ అండ్ చెఫ్లు మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. క్రింది శరీర భాగాలలో వేటి మధ్య మృదులాస్థి ఉంటుంది? ఏ పక్కటెముకలు మరియు ఉరోస్థి మధ్య. నెక్స్ట్ బి వెన్నుపాము మరియు వెన్నుపూసల మధ్య. అయితే విచ్ వన్ ఇస్ కరెక్ట్? సరైన సమాధానాన్ని గుర్తించమన్నాడు. ఏంది సమాధానము? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి 2 మరియు ఏ కాదు, బి కూడా కాదు. సో ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయినా ఏ మరియు బి 2. ఏ మరియు బి 2 ఏంటి? ఏ మరియు బి పక్కటెముకలు మరియు ఉరోస్థి మధ్య, వెన్నుపాము మరియు వెన్నుపూసల ఈ కింది భాగంలో మధ్య మృదులాస్థి మధ్య ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. నీటి కాలుష్యానికి ఉష్ణం కారణమని ఎందుకు భావిస్తారు? ఎందుకంటే ఆప్షన్ ఏ నీటిని త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. బి ఇది నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది. సి ఇది నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. డి ఇది నీటిలో మంచుగా మారుస్తుంది, సూక్ష్మక్రిములను చంపుతుంది. ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. క్వశ్చన్ నెంబర్ 132 వచ్చేసి మనం భూమి ఉపరితలం నుండి దూరంగా వెళ్ళే కొద్దీ గాలి ఎలా మారుతుంది? మరింత వేడిగా, మరింత చల్లగా, మరింత తేమగా అండ్ మరింత దట్టంగా. ఆన్సర్ ఏమవుతుంది? మరింత చల్లగా అవుతుంది. చల్లగా గాలి అనిపిస్తుందట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133. క్వశ్చన్ నెంబర్ 133 హైదరాబాద్లో నివసిస్తున్న ప్రణవి ట్రెక్కింగ్ కోసం కాంచనగంగా శిఖరాన్ని సందర్శించాలనుకుంటుంది. కాంచనగంగా శిఖరాన్ని చేరుకోవడానికి ప్రణవి ఈ రాష్ట్రాన్ని సందర్శించాలి. ఏ రాష్ట్రాన్ని సందర్శించాలి? పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, అస్సాం, సిక్కిం. ఆన్సర్ సిక్కిం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాంచనగంగా 134. క్వశ్చన్ నెంబర్ 134. 2 కాంటూర్ రేఖల మధ్య దూరం దీనిపై ఆధారపడి ఉంటుంది. దేనిపై? భూస్వరూపం, నేల రకం, నీటి లభ్యత ఆర్ భూ అంతర్భాగం. ఆన్సర్ భూస్వరూపం. ఆన్సర్ ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. క్వశ్చన్ నెంబర్ 135 వచ్చేసి నైరుతి ఋతుపవనాలు వీచే సమయంలో తెలంగాణలోని ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ మరియు పశ్చిమ భాగాలు, ఉత్తర మరియు దక్షిణ భాగాలు, దక్షిణ మరియు తూర్పు భాగాలు అండ్ ఉత్తర మరియు తూర్పు భాగాలు. ఆన్సర్ ఉత్తర మరియు తూర్పు భాగాల్లో బాగా వర్షాలు పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. ఇన్ 1917లో మహాత్మా గాంధీ దీనిని ప్రారంభించారు. ఖైరా నిరసనోద్యమం, చంపారన్ ఆందోళన, అహ్మదాబాద్ వస్త్ర కార్మికుల ఆందోళన అండ్ సత్యాగ్రహ ఆందోళన. ఆన్సర్
చంపారన్ ఆందోళన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. క్వశ్చన్ నెంబర్ 137 అనేది హైదరాబాద్ చివరి నిజాం హైదరాబాద్ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిజాం సాగర్, అలీ సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను ఈ ప్రసిద్ధ ఇంజనీర్ పొందారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య, సర్ ఆర్థర్ కాటన్ और నవాబ్ అలీ నవాజ్ జంగ్ మీర్ వాహిద్ అలీ. ఆన్సర్ ఎవరు? సర్ ఎం విశ్వేశ్వరయ్య. సర్ ఎం విశ్వేశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. 138 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 1929 నుండి 1929 నుండి దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి నల్గొండ, పిల్లల మర్రి, కరీంనగర్ మొదలైన ప్రాంతాలలో రైతు సంఘాలు స్థాపించబడ్డాయి. పటేళ్ళు, పట్వారీలు మరియు దేశ్ముఖ్లు దోపిడీలు. బి హైదరాబాద్ చివరి నిజాం దురాగతాలకు. నెక్స్ట్ సి నిజాం ద్వారా ప్రజా న్యాయస్థానాలు నిర్వహణ, అక్రమ భూస్వామ్య వసూళ్లకు. ఆన్సర్ అవుతుంది ఏ పటేళ్ళు, పట్వారీలు మరియు దేశ్ముఖ్ల దోపిడీకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. క్వశ్చన్ నెంబర్ 139 వచ్చేసి ఈ కింది వాటిలో ఒకరు 1946లో 1946లో ఏర్పడిన రాజ్యాంగ సభలో మహిళా సభ్యురాలు కాదు. ఎవరు కాదు? అమ్ము స్వామినాథన్, హంస జీవరాజ్ మెహతా, బేగం బజాజ్ రసూల్, కాదంబరి గంగూలీ. ఆన్సర్ కాదంబరి గంగూలీ గారు కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. క్వశ్చన్ నెంబర్ 140 వచ్చేసి 1977లో జరిగిన లోక్సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రజలకు దీనిని వాగ్దానం చేస్తూ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు నిరంకుశ పాలన నుండి ముక్తి, ప్రజలందరికీ నమూనా హక్కులకు కల్పించడము. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితుల్లో జైలు శిక్ష అనుభవించిన ముఖ్యమైన నాయకులందరినీ విడుదల చేయటం, ప్రజలందరికీ సంపదను సమానంగా పంపించడం. ఆన్సర్ అవుతుంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ మరియు నిరంకుశ పాలన నుండి ముక్తి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. క్వశ్చన్ నెంబర్ 141 బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం చేసిన ఒక సమగ్ర చట్టం ఏంటిది? నిర్భయ చట్టం, పోక్సో చట్టం, శారదా చట్టం, దీక్ష చట్టం. ఆన్సర్ పోక్సో యాక్ట్. ఇది బాగా ఫేమస్ ఉంది. ఇప్పుడు ప్రతోళ్ళు దీన్ని పట్టి చూస్తున్నారు, టీచర్లను ఇబ్బంది పెడుతున్నారు. అయినా సారీ ఇది ఏ విధంగా ఇట్లా మాట్లాడడం కరెక్టో కాదు తెలియదు, కానీ చాలామంది దీన్ని లైక్ కోర్ట్ మూవీలో ఏ విధంగా అయితే దీన్ని మిస్యూజ్ చేస్తారో ఈ విధంగా చేస్తున్నారు. అయినా టీచర్లను ఇబ్బంది పెడుతున్నారు. కరెక్టే. సో టీచర్లే కాకుండా చాలామంది అమాయకులను. రైట్. సో బాలలకు అనుకూలమైన విధానాల ద్వారా లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం చేసిన యాక్ట్ ఏంటిది? పోక్సో యాక్ట్. ఓకే, తప్పు చేస్తే తప్పే, కానీ తప్పు చేయకుండా ఒక్కొక్కసారి నిందిస్తున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. తప్పు మాట్లాడితే క్షమించండి, సారీ. నెక్స్ట్, నో మోర్ డిస్కషన్. క్వశ్చన్ నెంబర్ 142. క్వశ్చన్ నెంబర్ 142 ఈ సంవత్సరంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థ రద్దు చేయడానికి చట్టాన్ని ఆమోదించింది. 1972, 1975, 1976, 1950. ఆన్సర్ 1950. 1950. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
143. క్వశ్చన్ నెంబర్ 143. రవికి ఏమంటున్నానండి, రవికి 8 సంవత్సరాలు. అతని ఎత్తు మరియు శరీర బరువులు వరుసగా 1.55 మీటర్లు మరియు 45 కిలోలు. అప్పుడు అతని BMI ఎంత అంటున్నాను. ఎంత? ఆప్షన్ ఏ 2.4025, ఆప్షన్ బి 18.7304, ఆప్షన్ సి 29.0322, ఆప్షన్ డి 0.0533. ఆన్సర్ 18.7304 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్ నెంబర్ 144 వచ్చేసి, రాజ్యాంగం పని హక్కును దీని కింద సూచిస్తుంది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ ప్రవేశిక. ఆన్సర్ ఏంటిది? ఆదేశిక సూత్రాలు ఆన్సర్ అవుతుంది. ఏంది? రాజ్యాంగం పని హక్కును ఆదేశిక సూత్రాలుగా సూచిస్తుంది అన్నమాట. ఎక్స్పెక్టెడ్ ఇంకా ఎందుకు వస్తలేదని చూస్తున్నాం. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అయినా. స్టేట్మెంట్ 1లో ఈవీఎస్లో ఇతివృత్తాలు, కుటుంబం, ఆటలు, జంతువులు, మొక్కలు, సమాజం, ఆశ్రయాలు, ఆహారం, ప్రయాణం మరియు చరిత్ర. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఈవీఎస్ యొక్క వృత్తాలు పిల్లల జీవితానికి సంబంధించినవైన ఉంటాయి. సో ఆప్షన్ ఏ మరియు బి ఫస్ట్ అండ్ 2 రెండు వ్యాఖ్యలు సరైనవి. 1 and 2 రెండు సరికావు. ఇవి సరి అయినవి, సరికావు అన్నారు. ఇది వ్యాఖ్య సరైనది, ఒకటి వ్యాఖ్య సరైనది, ఒకటి సరికాదు అన్నారు. ఇది ఫస్ట్ వన్ సరికాదు, ఇది సరైనది అన్నారు. అయితే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఏంటిది? ఇక్కడ వ్యాఖ్య ఏ కరెక్ట్, బి కరెక్ట్, రెండు కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146. క్వశ్చన్ నెంబర్ 146. క్రింది వాటిలో విద్యార్థిని సమగ్రంగా మదింపు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనం ఏది? తల్లిదండ్రుల పరిపుష్టి, సంగ్రహణాత్మక మూల్యాంకనము, నెక్స్ట్ పోర్ట్ఫోలియో ఆర్ రేటింగ్ స్కేల్. ఆన్సర్ పోర్ట్ఫోలియో అవుతుంది. ఏంది? క్రింది వాటిలో విద్యార్థిని సమగ్ర మదింపుకు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడే సాధనం ఏమిటి? పోర్ట్ఫోలియో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ నెంబర్ 147 వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. క్రింది వాటిలో ఒకటి పిల్లలను జూకి ఫీల్డ్ ట్రిప్కు తీసుకెళ్ళటం యొక్క లక్ష్యం కాదు. జంతువుల గురించి వారి మనుపటి భావనలను జూలోకి జంతువులతో అనుబంధాన్ని బంధించడము, వారు జూలోని జంతువుల పేర్లను బట్టి చేయడం. నెక్స్ట్ జూలో అందుబాటులో ఉన్న విషయాల గురించి వారి అవగాహన కల్పించడము, విద్యార్థుల అభ్యసనాన్ని జూలో మదించడం. ఆన్సర్ ఏంటిది? C2 ఆన్సర్ కరెక్ట్. వారు జూలోని జంతువుల పేర్లను బట్టి చేయడం కాదు, అన్ని జంతువుల గురించి వారి మునుపటి భావనలను జూలోని జంతువులతో అనుబంధాన్ని తెలుసుకోవడం. అయితే ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 148. క్వశ్చన్ నెంబర్ 148 వచ్చేసి, పాఠ్య ప్రణాళికలోని ఈ దశ పాఠ్య పుస్తకానికి మించి ఉపాధ్యాయ తయారీని ప్రతిబింబిస్తుంది. ఏంటిది? టీచర్స్ నోట్స్, మూల్యాంకన పద్ధతి, ప్రధానోపాధ్యాయుడి అభిప్రాయాలు, నెక్స్ట్ సాధించాల్సిన విద్యా ప్రమాణికాలు. ఆన్సర్ ఏంటిది? టీచర్స్ నోట్స్ అనేది కరెక్ట్. ఏంది? విద్యా ప్రమాణికలోని
దశ పాఠ్యపుస్తకానికి మించి ఉపాధ్యాయుని తయారు చేసిన ప్రతిబింబిస్తుంది ఏంది టీచర్స్ నోట్స్. ఓకే, నెక్స్ట్ 149 క్వశ్చన్ నెంబర్ 149 వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు, చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులను స్థానిక గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి దాని విధుల గురించి విద్యార్థులు పంచాయతీ కార్యదర్శితో చర్చించేలా చేశాడు. ఈ కృత్యంలో అభివృద్ధి చేయగల విద్యా ప్రమాణాలు ఏంటిది? ఏ విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, ప్రయోగాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సో ఆప్షన్ ఏబిసి, బీసీ మాత్రమే, ఏబి మాత్రమే, ఏసీ మాత్రమే. ఆన్సర్ ఏంటిది? ఏ అండ్ బి మాత్రమే. ఏ అండ్ బి ఏంటిది ఇక్కడ? ఏ అండ్ బి అయినా విషయ అవగాహన और సమాచార నైపుణ్య అయినా ప్రయోగాలు అక్కడ జరగవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 లాస్ట్ క్వశ్చన్కి వచ్చినాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. నేను అన్ని పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ దొరకకపోతే మీరు ప్లేలిస్ట్లో వెతకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సెండ్ చేయండి ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్ నెంబర్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్డీసీ స్టడీ సెంటర్ అండి. క్వశ్చన్ నెంబర్ 150, కింది లక్షణాలలో ఏది బోధనా సాధన యొక్క ప్రభావశీలతకు సంబంధించినది? సంబంధించినది ఏంటిది? ప్రామాణికమైనది, ఉద్దేశాన్ని నెరవేర్చేది, విద్యార్థి నేపథ్యానికి తగినది. నెక్స్ట్ ఖరీదు. ఆన్సర్ ఖరీదు, కాస్ట్. ఏంటిది? కింది లక్షణాలలో ఏది బోధనా సాధన యొక్క ప్రధానశీలతకు సంబంధించినది ఏంది? ఆన్సర్ ఖరీదు, కాస్ట్. కాస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీంతో మన యొక్క టెట్ పేపర్ 24th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోస్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్లో కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.